మీ డాక్టర్ కళ నియోతో సాధ్యం. ప్రభుత్వ ఎన్ఎంసీ రూల్స్ తో విదేశీ టాప్ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్, ఎంబీబీఎస్ ప్లస్ అమెరికా బ్రిటన్లలో ఫ్రీ పీజీ భారీ స్కాలర్షిప్స్. నియో #1 ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎక్స్పర్ట్. Hello everyone, I am Gandhipalam Srinivas. In previous class we discuss present simple tense. మనం present simple tense discuss చేశాం. In today's class we are going to learn past simple tense. Past simple tense. అయితే ఇంగ్లీష్ భాష చాలా మంది జీవితంలో ఒక ఆటంకంగా మారుతుంది. తన లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గంలో ఇంగ్లీష్ భాష ఆటంకం కావద్దు, ఆయుధం కావాలి. ఆయుధం కావాలంటే వీ నీడ్ టు ఫాలో ద రైట్ వే అండ్ వీ నీడ్ టు ప్రాక్టీస్. రైట్ వే ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికల్ ఇట్ విల్ కమ్ టు అస్. రైట్? కాబట్టి ఈ వీడియోస్ చూస్తూ తరగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ప్రాక్టీస్, ఏ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ కమ్ టు అస్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. రైట్? సో let me enter the topic. Topic name is what? Past simple tense. Tense name is past simple tense. Now I am going to tell you the definition of this one. Where to use, how to use and why to use. Past simple tense is used to talk about an action which was completed or done or finished at a particular time in the past. Inka simple cheppalante, to express all completed actions at a particular time in the past, we need to use past simple tense in our English sentence. గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయినటువంటి ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. గతం అంటే లాస్ట్ ఇయర్, లాస్ట్ వీకే కాదు, లాస్ట్ సెకండ్ కూడా ఏంటి? పాస్ట్ సింపులే. కాకపోతే మనం టైం మెన్షన్ చేయాలి. లాస్ట్ సెకండా, ఎస్టర్డేనా, ద డే బిఫోర్ ఎస్టర్డేనా, లాస్ట్ మంతా, లాస్ట్ వీకా, లాస్ట్ ఇయరా, ఇన్ మై చైల్డ్హుడా, ఇన్ మై స్కూల్ డేసా, ఓకే, ఇన్ మై కాలేజ్ డేసా, ఎప్పుడు పని పూర్తి చేసినామో టైం ఫ్యాక్టర్ మస్ట్ బి మెన్షన్ ఇన్ పాస్ట్ సింపుల్ టెన్స్. మొత్తానికి గతంలో పూర్తి చేసినటువంటి ప్రతి పని చెప్పడానికి పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్, సబ్జెక్ట్ ప్లస్ V2, A2, V2 ప్లస్ OW అదర్ వర్డ్స్. ఇక్కడ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఏం యాడ్ చేయరాదు. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్? ఐ నెక్స్ట్, వి నెక్స్ట్, యూ నెక్స్ట్, నెక్స్ట్ హీ నెక్స్ట్, నెక్స్ట్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ద సబ్జెక్ట్ వి యూజ్ డైరెక్ట్లీ V2. వి షుడ్ నాట్ యాడ్ ఎస్ఆర్, ఈఎస్ఆర్, ఐఎస్ టు ది మెయిన్ వర్బ్. వి షుడ్ యూజ్ ఓన్లీ V1. ఇప్పుడు నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను అంటే ఏం చెప్పాలి? ఐ గో టు ఆఫీస్ ఎవ్రీ డే. అదే నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ద V2 ఫార్మ్ ఆఫ్ గో ఈజ్ నథింగ్ బట్ వెంట్. దానికి V2 వాడాలి. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అంటే ఏం చెప్పాలి? ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. చెప్పండి, నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను. నెక్స్ట్, వి వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. నీవు ఆఫీస్కి వెళ్ళావు అంటే యూ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. వారు ఆఫీస్కి వెళ్ళారు, దే వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. అతడు ఆఫీస్కి వెళ్ళాడు, హీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఆమె ఆఫీస్కి వెళ్ళింది, షీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాను అంటే ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను, ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు, దే గో టు ఆఫీస్ ఎవ్రీడే. వారు నిన్న ఆఫీస్కి వెళ్ళారు, దే వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది, షీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. ప్రతిరోజు వెళ్తే షీ గోస్. ఆమె నిన్న వెళ్ళింది, షీ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్సీఎస్ యాడ్ చేయరాదు, డైరెక్ట్ V2 వాడాలి. అయితే నేనేం చెప్పాను? నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. అంటే నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను, ఇది పాజిటివ్. వెళ్తేనేమో ఐ వెంట్ టు ఆఫీస్. ఒకవేళ వెళ్ళలేదు అనుకో, నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు అంటే నెగిటివ్. నెగిటివ్ రాయాలి అంటే ఏ పదం చేర్చాలి? నాట్. మరి నాట్ అనేటువంటి పదం దేని తర్వాత రాయాలి? దేని తర్వాత? హెల్పింగ్ వర్బ్ తర్వాత. మరి దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. ఉంటేనేమో అదే హెల్పింగ్ వర్బ్ తీసుకొని నాట్ రాసేస్తాం. వెన్ దెర్ ఇస్ నో హెల్పింగ్ వర్బ్ ఇన్ ఎ గివెన్ సెంటెన్స్, వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు గో టు ది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మెయిన్ వర్బ్ V1 ఉందనుకో, డూ ఉంటుంది. ఏముంటుంది? డూ. ఒకవేళ V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ అయి ఉంటే డస్. V2 ఉందనుకోండి, V2 ఈజ్ నథింగ్ బట్ డిడ్ ప్లస్ V1. వెంట్ అంటే V2 కదా, దీనికి V1 ఏంది? గో. అంటే ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అన్నా కరెక్టే, ఐ డిడ్ గో టు ఆఫీస్ ఎస్టర్డే అన్నా కరెక్టే. చెప్పండి ఒకసారి. I did go to office yesterday. We చెప్పండి. We did go to office yesterday. You did go to office yesterday. They did go to office yesterday. He did go to office yesterday. She did go to office yesterday. ఈ మెయిన్ వర్బ్స్ అన్ని కూడా మనం V2 రాసేయాలి. ఒకవేళ నేను నెగిటివ్ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే లేదా ఐ డిడ్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. నెగిటివ్ చెప్పాలి, నేను వెళ్ళలేదు అని. ఏం చెప్పాలి? నేను ఆఫీస్కి వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే ఏ పదం చేర్చాలి? నాట్. నాట్ దేని తర్వాత? హెల్పింగ్ వర్బ్ తర్వాత. సో ఏం చెప్పాలి? డిడ్ నాట్ గో. డిడ్ నాట్ వెంట్ అంటారు చాలా మంది, అనొద్దు. ఇట్ విల్ బికమ్ రాంగ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే అనాలి. వెన్ వి యూజ్ డిడ్, దిస్ V2 కన్వర్ట్స్ ఇంటూ V1. ఆ V2 దేంట్లోకి వెళ్ళిపోతుంది అంటే V1లోకి వెళ్ళిపోతుంది. సో ఏం చెప్పాలి? ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్ ఎస్టర్డే. నెక్స్ట్
did not go to office yesterday. అంటే మేము నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. నీవు వెళ్ళలేదు అంటే did not go to office yesterday. వారు నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, go to office yesterday. అతడు నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, he did not go to office yesterday. ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, she did not go to office yesterday. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాను, I do not go to office every day. నేను ప్రతిరోజు వెళ్ళానంటే I do not go to office every day. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, I did not go to office yesterday. వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళరు, they do not go to office every day. వారు నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, they did not go to office yesterday. ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళదు, she does not go to office every day. ఆమె నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు, she did not go to office yesterday. జస్ట్ ఈ V1 అన్నిటి కూడా ఏం రాసేయాలి, V2. కమ్కు V2 చెప్పండి, కేమ్. ఏం రాయాలి, కేమ్. ప్లేకు V2 అంటే V2 వస్తే మనం పాజిటివ్స్ అన్ని కూడా చెప్పొచ్చు. దేంట్లో పాస్ట్ సింపుల్. వాచ్కు V2 వాచ్డ్. నెక్స్ట్ సింగ్కు V2 సాంగ్. డ్రింక్ V2 డ్రాంక్. నెక్స్ట్ టేక్ V2 టుక్. బ్రింక్ V2 బ్రాట్. ఏం రాయాలి, బ్రాట్. నెక్స్ట్ బైక్ V2 బాట్. ఏం చెప్పాలి, బాట్. నెక్స్ట్ ప్రాక్టీస్కి V2 ప్రాక్టీస్. ఏమనాలి, ప్రాక్టీస్. ఇప్పుడు చెప్పండి, నేను నిన్న క్లాస్కి వచ్చాను, I came to class yesterday. నేను నిన్న క్రికెట్ ఆడాను, I played cricket yesterday. నేను నిన్న టీవీ చూశాను, I watched TV yesterday. నేను నిన్న పాట పాడాను, sang song yesterday. నేను నిన్న వాటర్ తాగాను, drank water yesterday. నేను నిన్న కాఫీ తీసుకున్నాను, took coffee yesterday. నేను నిన్న కూరగాయలు తెచ్చాను, brought vegetables yesterday. నేను నిన్న కూరగాయలు కొన్నాను, vegetables yesterday. నేను నిన్న యోగా ప్రాక్టీస్ చేశాను, I practiced yoga yesterday. అర్థమైంది కదా. ఒకవేళ డిడ్ వాడినాం అనుకోండి, ఆల్ దిస్ V2 కన్వర్ట్స్ ఇంటూ V1. ఈ అన్ని V2లు కూడా దేంట్లో కన్వర్ట్ అయిపోతాయి, V1. నేను ఐ కేమ్ అంటా, మీరు ఐ డిడ్ కమ్ అనాలి. రెడీయా? ఐ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే, కమ్ టు క్లాస్ ఎస్టర్డే. అంటే ఐ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే అన్నా కరెక్టే, ఐ డిడ్ కమ్ టు క్లాస్ అన్నా కరెక్టే. వీడియో చూసే వాళ్ళు కూడా అనండి ఒకసారి. నెక్స్ట్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, I did play cricket yesterday. ఏమనాలి, I did play cricket yesterday. I watched TV yesterday, I did watch TV yesterday. I sang a song yesterday, I did sing a song. I did sing a song yesterday. Did వాడింది అనుకో, ఆ వీటి దేనిలో కన్వర్ట్ అవుతుంది, V1. నెక్స్ట్ I took coffee yesterday, I did take coffee yesterday. I brought vegetables yesterday, I did bring vegetables yesterday. I bought vegetables yesterday, I did buy vegetables yesterday. I practiced yoga yesterday, I did practice yoga yesterday. ఇప్పుడు రివర్స్ చేద్దాం. నేను ఇవి చెప్తాను, మీరు ఇవి చెప్పండి. ఓకే. I did come to class yesterday, I came to class yesterday. అంటే I did come to class అన్నా కరెక్టే, I came to class అన్నా కరెక్టే. నెక్స్ట్ I did play cricket yesterday, I played cricket yesterday. I did watch TV yesterday, I watched TV yesterday. I sing a song yesterday, I sang a song yesterday. I did sing a song yesterday, I sang a song yesterday. I did drink water yesterday, I drank water yesterday. I drank water yesterday. I did take coffee yesterday, I took coffee yesterday. I did bring vegetables yesterday, I brought vegetables yesterday. I did buy vegetables yesterday, I bought vegetables yesterday. I did practice yoga yesterday, I practiced yoga yesterday. సేమ్ మీనింగ్, కాకపోతే డిడ్ వాడినప్పుడు ఆ వీటి దేంట్లో కన్వర్ట్ అయిపోతుంది, V1లో కన్వర్ట్ అయిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? నేను వెళ్ళాను అంటే I went to office yesterday. వెళ్ళలేదు అంటే I did not go to office yesterday. నేను నిన్న క్లాస్కి వచ్చాను, I came to class yesterday. నేను రాలేదు, I did not come to class yesterday. నేను నిన్న క్రికెట్ ఆడాను, I played cricket yesterday. నేను నిన్న ఆడలేదు, I did not play cricket yesterday. నేను నిన్న టీవీ చూశాను, I watched TV yesterday. నేను చూడలేదు, I did not watch TV yesterday. నేను నిన్న వాటర్ తాగాను, I drank water. I drank water yesterday. నేను నిన్న వాటర్ తాగలేదు, drink water. I did not drink water yesterday. నేను నిన్న కాఫీ తీసుకున్నాను, took coffee yesterday. నేను నిన్న కాఫీ తీసుకోలేదు, not take coffee yesterday. నేను నిన్న కూరగాయలు తెచ్చాను, I brought vegetables yesterday. నేను నిన్న కూరగాయలు తేలేదు, bring vegetables yesterday. నేను నిన్న కూరగాయలు కొన్నాను, నేను నిన్న కూరగాయలు కొనలేదు, buy vegetables yesterday. నేను నిన్న యోగా ప్రాక్టీస్ చేశాను, practice yoga yesterday. నేను నిన్న యోగా ప్రాక్టీస్ చేయలేదు, practice yoga yesterday. అర్థమైంది కదా. ప్రజెంట్లో రోజు చేసేటువంటి పనులు చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించాలి. గతంలో చేసిన పనులు చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి, పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ప్రతిరోజు చేస్తే ప్రజెంట్ సింపుల్, ప్రతిరోజు కావచ్చు, ప్రతి వారం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి జన్మ, రిపీటెడ్గా చేసే ప్రతి టెన్స్ చెప్పడానికి ప్రజెంట్ సింపుల్. గతంలో చేసిన ప్రతి టెన్స్ చెప్పడానికి ఏ టెన్స్,
పాస్ట్ సింపుల్. అయితే ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు కొంతమంది. పాస్ట్ సింపుల్ నేను ఏమని చెప్పాను, గతంలో పూర్తయినటువంటి ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పని చెప్పడానికి పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగించాలి అన్న. అంటే మనం ఏదైనా టైం వాడామనుకో, ఆ టైం మళ్ళీ తిరిగి రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ సెకండ్లో నేను ఒక పని చేసిన అంటే లాస్ట్ సెకండ్ కెన్ వి గెట్ ఇట్ బ్యాక్? నో. మనకు తిరిగి వస్తుందా లాస్ట్ సెకండ్? రాదు. కాబట్టి లాస్ట్ సెకండ్ చేసిన పనులు కూడా చెప్పొచ్చు. లాస్ట్ మినిట్ రాదు కాబట్టి చెప్పొచ్చు. ఎస్టర్డే కాబట్టి నిన్న చేసిన పనులు కూడా చెప్పొచ్చు. లాస్ట్ వీక్ రాదు కాబట్టి చెప్పొచ్చా లేదా? లాస్ట్ వీక్ చేసిన పనులు కూడా చెప్పొచ్చు. దిస్ వీక్ వాడొచ్చా? దిస్ వీక్లో చేసిన పనులు అని చెప్పొచ్చా? మనం చెప్పడానికి లేదు. ఎందుకు? దిస్ వీక్ అంటే మీనింగ్ ఏంటి? ఇది రావడం పక్కన పెడదాం, ఇంకా అయిపోలే. దిస్ వీక్ అంటే ఈ వారం, ఇంకా అయిపోలే. కాబట్టి నేను ఈ వారంలో 2 సినిమాలు చూశాను, ఈ వారంలో నేను నా ఫ్రెండ్ని కలిశాను అని పాస్ట్ సింపుల్లో చెప్పొద్దు. ఎందుకంటే దిస్ వీక్ ఈజ్ నాట్ ఫినిష్డ్ డేట్. ఇంకా దిస్ వీక్ అనేటువంటి సమయము ఇంకా అయిపోలే. నిన్న నేను 2 సినిమాలు చూసినా అనొచ్చు, ఎందుకంటే నిన్న మళ్ళీ తిరిగి రాదు. గట్ ఇట్? లాస్ట్ వీక్ వాడొచ్చా? వాడొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ వి కాంట్ గెట్ ఇట్ బ్యాక్. మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. మరి దిస్ మంత్ వాడొచ్చా? దిస్ మంత్ వాడొద్దు. ఎందుకు వాడొద్దు అంటే దిస్ మంత్ అంటే ఈ నెల ఇంకా అయిపోలే. కాబట్టి దిస్ మంత్లో చేసినటువంటి పనులని చెప్పడానికి ఏ టెన్స్ వాడొద్దు? పాస్ట్ సింపుల్ టెన్స్ వాడొద్దు. నేను నిన్న చేసిన, మొన్న చేసిన అని చెప్పొచ్చు, ఎందుకంటే మొన్న నిన్న మళ్ళీ తిరిగి రావు. దిస్ ఇయర్ కూడా వాడొద్దు, ఎందుకంటే దిస్ ఇయర్ అయిపోలేదు ఇంకా. లాస్ట్ ఇయర్ వాడొచ్చా? వాడొచ్చు. కానీ గతంలో ఒక పని పూర్తయితే ఆ టైం కూడా తిరిగి రాకుండా ఉంటే, గతంలో ఒక సమయానికి పూర్తి చేసినటువంటి ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ ఉపయోగించాలి? పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ప్రతిరోజు చేస్తే ప్రజెంట్ సింపుల్, గతంలో చేస్తే పాస్ట్ సింపుల్ టెన్స్. డిడ్ యు అండర్స్టాండ్ వెల్? So in next class what we are going to discuss is, we are going to learn future simple tense. అంటే భవిష్యత్తులో చేసేటువంటి పనుల గురించి చెప్పడానికి మనం ఎలా మాట్లాడాలి, ఏ టెన్స్ ఉపయోగించాలి, దాని ఫ్రేమ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం.